శ్రీమాత్రే నమః. నవంబర్ 26 ఆదివారం నుండి డిసెంబర్ 2 శనివారం వరకు ఈ వారంలో ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది, ఏ రాశి వారికి అదృష్టం కలిసి రాబోతుంది, ఏ రాశి వారికి మంచి ఫలితాలు అందబోతున్నాయి, ఏ రాశి వారు ఎలాంటి పరిహారాలు చేస్తే మంచి ఫలితాలు పొందుతారు అనే విషయాలను ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ని ఆన్ చేసుకోండి. ముందుగా మేషరాశి. ఈ వారం మేషరాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభ అశుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం. ఈ రాశివారు ఈ వారం మొదట్లో అవిశ్రాంతంగా శ్రమిస్తారు. పనులు నిదానంగా పూర్తి కాగలవు. ఒక సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. వ్యూహాత్మకంగా ముందుకు సాగుతారు. వ్యవహారానుకూలత ఉంది. సన్నిహితులతో సంప్రదింపులు జరుపుతారు. ఖర్చులు సామాన్యం. నగదు డ్రా చేసేటప్పుడు జాగ్రత్త. బ్యాంకు వివరాలు వెల్లడించవద్దు. కుటుంబీకులతో ఉల్లాసంగా గడుపుతారు. దూరపు బంధువుల ఆహ్వానం ఆశ్చర్యం కలిగిస్తుంది. గృహ మరమ్మతులు చేపడతారు. సంతానం కదలికలపై దృష్టి సారించండి. ఊహించని సంఘటనలు ఎదురవుతాయి. వ్యాపార అభివృద్ధికి పథకాలు అమలు చేస్తారు. పెద్ద మొత్తం సరుకు నిల్వలో జాగ్రత్త. ఉద్యోగస్తులు అధికారులకు చేరువవుతారు. వృత్తుల వారికి సామాన్యం. కంప్యూటర్, ప్రింటింగ్ రంగాల వారికి పని భారం, విశ్రాంతి లోపం. దైవ కార్యంలో పాల్గొంటారు. వారం మధ్యలో వృత్తిపరంగా ఎవరైనా ఆటంకాలు అధిగమిస్తారు. కుటుంబీకులతో విందు వినోదాలలో చురుగ్గా పాల్గొంటారు. ఉపాధ్యాయులు విశ్రాంతి పొందుతారు. గతంలో మీరు పడిన కష్టానికి తగిన ఫలితం దక్కనుంది. దూర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. మిత్రుల వ్యాఖ్యలు మీపై మంచి ప్రభావం చూపుతాయి. వారం చివర్లో ఆర్థిక పరిస్థితి మరింత మెరుగ్గా ఉంటుంది. ప్రముఖులతో ఉత్తర ప్రత్యుత్తరాలు సంభాషణలు జరుగుతాయి. ఆలోచనలపై ఒక అంచనాకు వస్తారు. ఇంటి నిర్మాణ యత్నాలలో ఒక మిత్రుని సహాయం స్వీకరిస్తారు. వ్యాపారాలలో మరింత ముందడుగు వేస్తారు. ఉద్యోగాలలో పనిభారం తగ్గుతుంది. పారిశ్రామిక వర్గాలకు అనుకూల ఫలితాలు ఉంటాయి. తూర్పు దిశ ప్రయాణాలు అనుకూలం. మేషరాశి వారు ఈ వారం శుభ ఫలితాలు పొందడం కోసం దేవీ ఖడ్గమాల పఠించండి. మేషరాశి వారికి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ అమూల్య అభిప్రాయాన్ని కామెంట్లో తెలియచేయండి. తదుపరి వృషభ రాశి. ఈ వారం వృషభ రాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభ అశుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం. ఈ రాశి వారికి వారం మొదట్లో దైవ కార్యాల పట్ల ఆసక్తి కనబరుస్తారు. శ్రమించే కొలది కీర్తి, ఆదాయం ఉంటాయి. కుటుంబీకుల నుండి వ్యతిరేకతలు ఎదుర్కొంటారు. ప్రతి విషయంలోనూ సమానంతో వ్యవహరించాల్సి ఉంటుంది. పెద్దల ఆరోగ్యం గురించి ఎంతో కలవరపడతారు. వారం మధ్యలో సంప్రదింపులు ముందుకు సాగవు. రాజీ మార్గంలో సమస్యలు పరిష్కరించుకోవాలి. ఆధిపత్యం ప్రదర్శించవద్దు. అవకాశాలు చేజారిపోతాయి. ఏ విషయంపై ఆసక్తి ఉండదు. నిస్తేజానికి లోనవుతారు. గృహంలో స్తబ్దత నెలకొంటుంది. ఆప్తులను కలుసుకుంటారు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. పనులు ముగింపుకొచ్చేసరికి మందకొడిగా సాగుతాయి. ఖర్చులు విపరీతంగా ఉంటాయి. ఒక అవసరానికి ఉంచిన ధనం మరో దానికి వ్యయం చేస్తారు. సన్నిహితుల కలయికతో కుదుట పడతారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. దంపతులకు కొత్త ఆలోచనలు వస్తాయి. ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి కలుగుతుంది. ఉద్యోగస్తులకు సమయపాలన ప్రధానం. వ్యాపారాల్లో పోటీని ధీటుగా ఎదుర్కొంటారు. వృత్తుల వారికి ఆశాజనకంగా ఉంటుంది. క్రీడా పోటీల్లో విజయం సాధిస్తారు. జూదాలకు దూరంగా ఉండాలి. వారం చివర్లో చేపట్టిన వ్యవహారాలు మరింత సాఫీగా పూర్తి చేస్తారు. ఆర్థిక ఇబ్బందులు తీరి ఊరట చెందుతారు. మీ శ్రమ ఫలిస్తుంది. వ్యవహారాలలో అవాంతరాలు తొలగి ఊపిరి పీల్చుకుంటారు. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. వ్యాపారాలు సకాలంలో విస్తరిస్తారు. ఉద్యోగాలలో వివాదాలు కొలిక్కి వస్తాయి. రాజకీయవేత్తలకు ఆశ్చర్యకరమైన ఫలితాలు ఉంటాయి.
దక్షిణ దిశ ప్రయాణాలు అనుకూలం. వృషభ రాశివారు ఈ వారం శుభ ఫలితాలు పొందడం కోసం విష్ణు ధ్యానం చేయండి. వృషభ రాశి వారికి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. మిథున రాశి. ఈ వారం మిథున రాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి? శుభ అశుభ ఫలితాలు ఏంటి? ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం. ఈ రాశి వారికి ఈ వారం మొదట్లో దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. సంతానం విషయంలో శుభ పరిణామాలు సంభవిస్తాయి. పరిచయాలు, వ్యాపకాలు విస్తృతమవుతాయి. వాగ్దాటితో రాణిస్తారు. అప్రయత్నంగా అవకాశాలు కలిసి వస్తాయి. ఖర్చులు విపరీతం. ధనానికి ఇబ్బంది ఉండదు. బంధువులు ధన సహాయం అందిస్తారు. కొంత మొత్తం సాయం అందించండి. చేపట్టిన పనులు ఒక పట్టాన పూర్తి కావు. ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. మీ అభిప్రాయాలను సున్నితంగా వ్యక్తం చేయండి. ఎవరిని నొప్పించవద్దు. ఉద్యోగ బాధ్యతల్లో తప్పిదాలను సరిదిద్దుకుంటారు. అధికారులకు హోదా మార్పులు, సహోద్యోగులతో వేడుకలు, విందుల్లో పాల్గొంటారు. అత్యుత్సాహం ప్రదర్శించవద్దు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. దైవ దీక్షలు స్వీకరిస్తారు. వృత్తి వ్యాపారాల్లో గణనీయమైన పురోగభివృద్ధి సాధిస్తారు. వన సమారాధనలో పాల్గొంటారు. సన్నిహితుల నుండి ఆహ్వానాలు అందుకుంటారు. ఆకస్మికంగా ప్రయాణం చేయవలసి వస్తుంది. ఇంతకాలం మీరెదురు చూస్తున్న అవకాశాలు మిమ్మల్ని వరిస్తాయి. దంపతుల మధ్య కొత్త విషయాలు చర్చకు వస్తాయి. కొత్త పనులు ప్రారంభిస్తారు. సన్నిహితుల సలహాలతో అతి ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగి కొన్ని విజయాలు సాధిస్తారు. విద్యార్థులు తమ సత్తా చాటుకుంటారు. కొన్ని సమస్యల నుండి బయటపడతారు. వ్యాపార లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. ఉద్యోగులకు సంతోషకరమైన వార్తలు అందుతాయి. కళారంగం వారి కృషి ఎట్టకేలకు ఫలిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు అనుకూలం. మిథున రాశివారు ఈ వారం శుభ ఫలితాల కోసం నృసింహ స్తోత్రాలు పఠించండి. మిథున రాశి వారికి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. కర్కాటక రాశి. ఈ వారం కర్కాటక రాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి? శుభ అశుభ ఫలితాలు ఏంటి? ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం. ఈ రాశి వారికి వారం మొదట్లో వ్యవహార ఒప్పందాలకు అనుకూలం. ఏకపక్షంగా వ్యవహరించవద్దు. మీ శ్రీమతి సలహా పాటించండి. ఆరోగ్యం కుదుటపడుతుంది. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. రాబోయే ఆదాయానికి తగ్గట్టు ఖర్చులుంటాయి. పొదుపునకు అవకాశం లేదుట. కుటుంబీకుల కోసం బాగా వ్యయం చేస్తారు. నగదు పత్రాలు జాగ్రత్త. బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. అపరిచితులతో మితంగా సంభాషించండి. నమ్మకస్తులే తప్పుదారి పట్టించే ఆస్కారం ఉంది. వివాహ ప్రయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం ఆలోచింపజేస్తుంది. స్వల్ప అస్వస్థతకు గురవుతారు. వైద్య సేవలు అవసరమవుతాయి. వ్యాపారాల్లో లాభాలు అనుభవం గడిస్తారు. హోల్సేల్ వ్యాపారులు స్టాకిస్టులకు పురోగభివృద్ధి. సభలు సమావేశాల్లో పాల్గొంటారు. వాహన చోదకులకు దూకుడు తగదు. వారం మధ్యలో అందరితో కలిసి విందు వినోదాలలో పాల్గొంటారు. స్త్రీలు నరాలు, ఎముకలు, దంతాలకు సంబంధించిన సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాంట్రాక్టర్లకు రావాల్సిన బిల్లులు మంజూరవుతాయి. సహోద్యోగులతో పరిచయాలు బలపడతాయి. అవివాహితులకు ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. వారం చివర్లో ఆర్థిక లావాదేవీలు మీ అంచనాలకు తగ్గట్లుగా ఉంటాయి. కష్టానికి ఫలితం కనిపిస్తుంది. కుటుంబంలో శుభకార్యాలపై చర్చలు జరుపుతారు. విద్యార్థులు ఉత్సాహంగా ముందడుగు వేస్తారు. గృహం, వాహనాలు కొనుగోలుపై ఒక నిర్ణయం తీసుకుంటారు. వ్యాపారాలు విస్తరణలో ప్రగతి ఉంటుంది. దక్షిణ దిశ ప్రయాణాలు అనుకూలం. కర్కాటక రాశివారు ఈ వారం శుభ ఫలితాలు పొందడం కోసం దుర్గా స్తోత్రాలు పఠించండి. కర్కాటక రాశివారికి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. సింహరాశి.
ఈ వారం సింహరాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి? శుభ అశుభ ఫలితాలు ఏంటి? ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ రాశి వారికి వారం మొదట్లో ప్రముఖులతో పరిచయాలు బలపడతాయి. పనులు సకాలంలో పూర్తి కాగలవు. గృహం ప్రశాంతంగా ఉంటుంది. పోగొట్టుకున్న పత్రాలు సంపాదిస్తారు. ఆదాయ వ్యయాలు సంతృప్తికరంగా ఉంటాయి. స్థిరాస్తి కొనుగోలు దిశగా ఆలోచిస్తారు. ఒక వ్యవహారంలో మీ జోక్యం అనివార్యం. ప్రకటనలు, ఫోన్ సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. బ్యాంకు వివరాలు వెల్లడించవద్దు. ప్రతి విషయం స్వయంగా తెలుసుకోవాలి. సంతానం, భవిష్యత్తుపై శ్రద్ధ అవసరం. అవివాహితులు శుభవార్త వింటారు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసి వస్తాయి. వ్యాపారాలు ఊపందుకుంటాయి. కొనుగోలుదారులను ఆకట్టుకుంటారు. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. వృత్తుల వారికి సామాన్యం. తీర్థయాత్రలకు సన్నాహాలు సాగిస్తారు. క్రీడాకారులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. వారం మధ్యలో అవివాహితులకు సరైన జోడి దొరికే అవకాశం ఉంది. వ్యాపారపరంగా మరో కొత్త అడుగు ముందుకు వేస్తారు. పనిలో నైపుణ్యం సాధించేందుకు ప్రయత్నించండి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. స్త్రీలు వన సమారాధాలలో పాల్గొంటారు. నూతన పరిచయాలు, వ్యాపకాలు అధికమవుతాయి. వారం చివరిలో ఆర్థిక పరిస్థితిపై పూర్తి సంతృప్తి చెందుతారు. నిరుద్యోగులకు ఉద్యోగ లాభం. ప్రముఖుల నుంచి అందిన సమాచారం ఊరట కలిగిస్తుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. చిరకాల స్వప్నం నెరవేరుతుంది. స్థిరాస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. వ్యాపారాలలో మీ ఆధిపత్యాన్ని చాటుకుంటారు. కళారంగం వారి సుదీర్ఘ యత్నం ఒకటి ఫలిస్తుంది. కుటుంబ సభ్యులతో స్వల్ప వివాదాలు ఉంటాయి. ఉత్తర దిశ ప్రయాణాలు అనుకూలం. సింహరాశి వారు ఈ వారం శుభ ఫలితాలు పొందడం కోసం ఆంజనేయ దండకం పఠించండి. సింహరాశి వారికి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. కన్యా రాశి. ఈ వారం కన్యా రాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి? శుభ అశుభ ఫలితాలు ఏంటి? ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం. ఈ రాశి వారికి వారం మొదట్లో కుటుంబీకులతో ఉల్లాసంగా గడుపుతారు. ఖర్చులు ప్రయోజనకరం. డబ్బుకు లోటుండదు. చెల్లింపులు, నగదు స్వీకరణలో జాగ్రత్త. ఆలయాలు, సేవా సంస్థలకు సాయం అందిస్తారు. ప్రేమానుబంధాలు బలపడతాయి. పరిచయస్తులు సన్నిహితులవుతారు. కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. అవకాశాలను చేజిక్కించుకుంటారు. పనులు సానుకూలమవుతాయి. అనవసర జోక్యం తగదు. ఒక సంఘటన ఆందోళన కలిగిస్తుంది. సన్నిహితులతో సంప్రదింపులు జరుపుతారు. గృహ మార్పు కలిగి వస్తుంది. ఆరోగ్యం సంతృప్తికరం. వాహన యోగం, వ్యవహార జయం పొందుతారు. పెట్టుబడులకు అనుకూలం. ఉపాధి పథకాల్లో నిలదొక్కుంటారు. వృత్తి, ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. వాహన చోదకులకు కొత్త సమస్యలు ఎదురవుతాయి. వారం మధ్యలో ఉమ్మడి వ్యవహారాలు, ఆర్థిక లావాదేవీలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. స్త్రీలకు షాపింగ్ వ్యవహారాల్లో మెలకువలు అవసరం. నూతన వ్యక్తులతో పరిచయాలు, వ్యాపకాలు మీ ఉన్నతికి నాంది పలుకుతాయి. మీ బంధువుల కోసం ధనం అధికంగా ఖర్చు చేస్తారు. మీ సంతాన అత్యుత్సాహం ఇబ్బందులకు దారితీయవచ్చు. వారం చివర్లో ఆర్థిక వ్యవహారాలు ఉత్సాహాన్నిస్తాయి. చేపట్టిన పనులు మరింత సాఫీగా పూర్తి చేస్తారు. నిరుద్యోగులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఉద్యోగ అవకాశాలు దక్కవచ్చు. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. గత సంఘటనలు గుర్తుకు వస్తాయి. వ్యాపారాలలో నైపుణ్యాన్ని ప్రదర్శించి లాభాలు గడిస్తారు. ఉద్యోగాలలో సహచరుల సాయం అందుతుంది. తూర్పు దిశ ప్రయాణాలు అనుకూలం. కన్యా రాశి వారు ఈ వారం శుభ ఫలితాలు పొందడం కోసం నృసింహ స్తోత్రాలు పఠించండి. కన్యా రాశి వారికి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. తులారాశి. ఈ వారం తులారాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి? శుభ అశుభ ఫలితాలు ఏంటి?
ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ రాశి వారికి వారు మొదట్లో ఆదాయానికి తగ్గట్టు బడ్జెట్ రూపొందించుకుంటారు. పొదుపు పథకాలు లాభిస్తాయి. కొత్త విషయాలు తెలుసుకుంటారు. మీ జోక్యం అనివార్యం. చక్కని సలహాలు ఇస్తారు. వ్యవహార ఒప్పందాలకు అనుకూలం. స్థిమితంగా ఆలోచించాలి. ఎవరిని తక్కువ అంచనా వేయవద్దు. ఎదుటివారి ఆంతర్యం గ్రహించండి. మీ మాట తీరు ఆకట్టుకుంటుంది. రుణ సమస్యలు పరిష్కారం అవుతాయి. ఉల్లాసంగా గడుపుతారు. సావకాశంగా పనులు పూర్తి చేస్తారు. అనుకున్న ఖర్చులే ఉంటాయి. బాధ్యతలు అప్పగించి అవస్థలు ఎదుర్కొంటారు. ఒక ఆహ్వానం ఆశ్చర్యం కలిగిస్తుంది. దంపతుల ఏకాభిప్రాయానికి రాగలుగుతారు. ఊహించని సంఘటనలు ఎదురవుతాయి. వ్యాపారాల్లో ఆటుపోట్లను ధీటుగా ఎదుర్కొంటారు. వృత్తుల వారి ఆదాయం బాగుంటుంది. వారం మధ్యలో గృహముకు కావలసిన వస్తువులను కొనుగోలు చేస్తారు. దూర ప్రయాణాలలో వస్తువుల పట్ల మెలకువ అవసరం. అవివాహితుల్లో నూతనోత్సాహం చోటు చేసుకుంటుంది. మిత్రుల వ్యాఖ్యలు మీపై మంచి ప్రభావం చూపుతాయి. ఏ విషయంలోనూ మీ శ్రీమతికి ఎదురు చెప్పడం మంచిది కాదు. వారం చివర్లో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వ్యవహారాలలో విజయం సాధిస్తారు. ఒక ఆహ్వానం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆస్తి వివాదాలు ఎట్టకేలకు పరిష్కారం అవుతాయి. వ్యాపారాలలో తగినంత లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో బాధ్యతల నుంచి కొంత విముక్తి లభిస్తుంది. రాజకీయ వర్గాలకు నూతనోత్సాహం. వారం మధ్యలో ఆరోగ్య సమస్యలు, శ్రమకు తగిన ఫలితం దక్కించుకోలేరు. దక్షిణ దిశ ప్రయాణాలు అనుకూలం. తులారాశి వారు ఈ వారం శుభ ఫలితాలు పొందడం కోసం విష్ణు ధ్యానం చేయండి. తులారాశి వారికి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. వృశ్చిక రాశి. ఈ వారం వృశ్చిక రాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి? శుభ అశుభ ఫలితాలు ఏంటి? ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఈ రాశి వారికి వారం మొదట్లో వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. సంప్రదింపులు ఫలించవు. ఆప్తుల సాయంతో కుదుట పడతారు. గృహ మార్పు అనివార్యం. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. ఆర్థిక స్థితి సామాన్యం. ఏ పురోగతి లేక నిరుత్సాహం చెందుతారు. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. పెద్ద ఖర్చు తగిలే సూచనలున్నాయి. ధనం మితంగా వ్యయం చేయండి. పనులు హడావుడిగా సాగుతాయి. ప్రముఖుల సందర్శన కోసం పడిగాపులు తప్పవు. ఉద్యోగస్తులకు కొత్త సమస్యలు ఎదురవుతాయి. సహోద్యోగుల వైఖరి ఇబ్బంది కలిగిస్తుంది. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసి వస్తాయి. వ్యాపారాభివృద్ధికి మరింత శ్రమించాలి. చిరు వ్యాపారులకు ఆశాజనకం. కోర్టు వాయిదాలకు హాజరవుతారు. జూదాలు, బెట్టింగ్లను దూరంగా ఉండాలి. వారం మధ్యలో ఒక శుభకార్యం నిశ్చయం కావడంతో కళ్యాణ మంటపాల కోసం అన్వేషిస్తారు. ఎదుటివారితో ఎలా మాట్లాడినా తప్పులాగే భావిస్తారు. స్థిరాస్తి అమర్చుకోవాలనే కోరిక బలీయమవుతుంది. స్త్రీలు చుట్టుప్రక్కల వారి నుండి కొత్త కొత్త విషయాలు గ్రహిస్తారు. రాబోయే ధనానికి ముందుగానే ఖర్చులు సిద్ధంగా ఉంటాయి. వారం చివర్లో కొన్ని పనుల్లో ప్రతిష్టంభన వల్ల నిలిచిపోతాయి. ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ కలిగిస్తుంది. విద్యార్థులు మరింత శ్రమపడాల్సిన సమయం. వ్యాపారాలు మరింత నత్తనడకన సాగుతాయి. ఉద్యోగాలలో మరింత పని ఒత్తిడులు ఉండవచ్చు. కళారంగం వారి యత్నాలలో ఆటంకాలు ఏర్పడవచ్చు. పశ్చిమ దిశ ప్రయాణాలు అనుకూలం. వృశ్చిక రాశివారు ఈ వారం శుభ ఫలితాలు పొందడం కోసం శ్రీరామ స్తోత్రాలు పఠించండి. వృశ్చిక రాశివారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. ధనస్సు రాశి. ఈ వారం ధనస్సు రాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి? శుభ అశుభ ఫలితాలు ఏంటి? ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ రాశి వారికి వారం మొదట్లో పరిస్థితులు అనుకూలిస్తాయి. కష్టానికి తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. ఖర్చులు విపరీతం. మీ తప్పుదాలను సరిదిద్దుకునే అవకాశం లభిస్తుంది. అనుభవజ్ఞుల సలహా పాటిస్తారు. పనులు మొండిగా పూర్తి చేస్తారు. గృహంలో స్తబ్దత నెలకొంటుంది. వ్యాపకాలు, పరిచయాలు బలపడతాయి. పెట్టుబడులకు తరుణం కాదు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి.
మీ శ్రీమతి వైఖరి అసహనం కలిగిస్తుంది. అనునయంగా సమస్యలు పరిష్కరించుకోవాలి. కుటుంబ సమస్యలు ఏకరువు పెట్టవద్దు. బంధువుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. సంతానం విషయంలో శుభ పరిణామాలు సంభవం. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. మార్కెట్ రంగాల వారు లక్ష్యాన్ని సాధిస్తారు. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. వారం మధ్యలో ఆర్థిక కుటుంబ సమస్యలకు చక్కని పరిష్కారం లభిస్తుంది. మత్స్య కోళ్ల వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. నిరుద్యోగులకు సంతోషం కలిగించే సమాచారం అందుతుంది. పెద్దల ఆరోగ్యం మెరుగుపడడంతో మానసిక ప్రశాంతత పొందుతారు. దైవ దర్శనాలు, పుణ్యక్షేత్రాల సందర్శనలకు అనుకూలం. వారం చివర్లో ఆర్థిక లావాదేవీలలో ఒడిదొడుకులు తొలగుతాయి. కుటుంబంలో సమస్యలు తేలిగ్గా పరిష్కరించుకుంటారు. నిరుద్యోగులకు ఉద్యోగ వేటలో విజయం. పరిస్థితులు మరింత అనుకూలిస్తాయి. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఉద్యోగాలలో ఒత్తిడుల నుండి బయటపడతారు. కళారంగం వారికి ఊహించని అవకాశాలు లభించవచ్చు. ఉత్తర దిశ ప్రయాణాలు అనుకూలం. ధనుసు రాశివారు ఈ వారం శుభ ఫలితాలు పొందడం కోసం గణేశాష్టకం పఠించండి. ధనుసు రాశి వారికి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. మకర రాశి. ఈ వారం మకర రాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి? శుభ అశుభ ఫలితాలు ఏంటి? ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ రాశి వారికి వారం మొదట్లో ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. ఖర్చులు భారమనిపించవు. విలాసాలకు వ్యయం చేస్తారు. సంతోషకరమైన వార్తలు వింటారు. మీ కష్టం ఫలిస్తుంది. వేడుకల్లో ఉల్లాసంగా పాల్గొంటారు. పనులు ప్రారంభంలో ఆటంకాలు ఎదుర్కొంటారు. మీపై శకునాల ప్రభావం అధికం. మనోధైర్యంతో ముందుకు సాగండి. యత్నాలు విరమించుకోవద్దు. సంప్రదింపులకు అనుకూలం. మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది. ఆరోగ్యం సంతృప్తికరం. సభ్యత్వాలు స్వీకరిస్తారు. బాధ్యతలు అధికమవుతాయి. గృహం సందడిగా ఉంటుంది. నగదు పత్రాలు జాగ్రత్త. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. కొనుగోలుదారులను ఆకట్టుకుంటారు. షాపుల స్థల మార్పు కలిసి వస్తుంది. వైద్య రంగాల వారికి ఆదాయాభివృద్ధి. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. వారం మధ్యలో మీ విజయం కుటుంబీకులు, బంధుమిత్రులకు సంతోషం కలిగిస్తుంది. ధన వ్యయం అధికమై సార్థకత ఉంటుంది. వాహనం నిదానంగా నడపడం క్షేమదాయకం. పట్టుదలతో శ్రమించి అసాధ్యం అనుకున్న దానిని సాధిస్తారు. ఏజెంట్లు, బ్రోకర్లకు శుభదాయకంగా ఉంటుంది. నూతన వ్యాపారాల్లో పోటీని తట్టుకుంటారు. వారం చివర్లో కొత్త పనులు చేపడతారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. అవసరాలు తీరుతాయి. విద్యార్థులు ఉన్నత ఫలితాలు సాధిస్తారు. స్థిరాస్తి వివాదాలను నేర్పుగా పరిష్కరించుకుంటారు. గృహ నిర్మాణాలపై కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో కొన్ని సమస్యలు తీరుతాయి. కళారంగం వారి యత్నాలు సఫలం అవుతాయి. తూర్పు దిశ ప్రయాణాలు అనుకూలం. మకర రాశి వారు శుభ ఫలితాలు పొందడం కోసం ఆంజనేయ దండకం పఠించండి. మకర రాశి వారికి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. కుంభరాశి. ఈ వారం కుంభరాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి? శుభ అశుభ ఫలితాలు ఏంటి? ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఈ రాశి వారికి వారం మొదట్లో వేడుకలకు హాజరవుతారు. వస్త్ర లాభం, వాహన యోగం ఉన్నాయి. అప్రమత్తంగా అవకాశాలు కలిసి వస్తాయి. పదవులు, బాధ్యతలు స్వీకరిస్తారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. స్తోమతకు మించి హామీలు ఇవ్వవద్దు. అప్రమత్తంగా వ్యవహరించాలి. ఆదాయానికి తగ్గట్టు ఖర్చులుంటాయి. పొదుపునకు ఆస్కారం లేదు. సకాలంలో చెల్లింపులు జరుగుతాయి. పనులు ముగింపు దశలో హడావిడిగా సాగుతాయి. మీ శ్రీమతి ఆరోగ్యం కుదుటపడుతుంది. సంతానం కదలికలపై దృష్టి సారించండి. ఒక సంఘటన ఆందోళన కలిగిస్తుంది. సోదరులతో సంప్రదింపులు జరుపుతారు. వృత్తి వ్యాపారాల్లో నిలదొక్కుంటారు. ఉద్యోగస్తులకు పదవీ యోగం, ధనలాభం, అధికారులకు వీడ్కోలు పలుకుతారు. విందులు, వినోదాలలో అత్యుత్సాహం తగదు.
వారం మధ్యలో స్త్రీలకు షాపింగ్ వ్యవహారాలలో అపరిచిత వ్యక్తుల పట్ల మెలకువ అవసరం. ఎదుటివారి విషయాలకు దూరంగా ఉండడం శ్రేయస్కరం. పారిశ్రామికవేత్తలు, ఇసుక క్వారీ కాంట్రాక్టులు, అధికారుల నుండి అభ్యంతరాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. ప్రముఖులను కలుసుకుంటారు. వారం చివర్లో ఆర్థిక విషయాలు మరింత తృప్తినిస్తాయి. ఒక ప్రకటన నిరుద్యోగులకు వరంగా మారనుంది. వాహన యోగం, స్థిరాస్తి వృద్ధి, కోర్టు వివాదాలను కొలిక్కి వస్తాయి. వ్యాపారాలలో నెలకొన్న సమస్యలు, ఇబ్బందులు తీరుతాయి. ఉద్యోగాల్లో అదనపు బాధ్యతలు చాలా వరకు తగ్గుతాయి. కళారంగం వారికి అన్ని విధాలా విజయవంతంగా నడుస్తుంది. ఉత్తర దిశ ప్రయాణాలు అనుకూలం. కుంభరాశి వారు ఈ వారం శుభ ఫలితాలు పొందడం కోసం నవగ్రహ స్తోత్రాలు పఠించండి. కుంభరాశి వారికి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. మీనరాశి. ఈ వారం మీనరాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి? శుభ అశుభ ఫలితాలు ఏంటి? ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ రాశి వారికి వారం మొదట్లో ఖర్చులు సామాన్యం. ధనానికి లోటుండదు. ఆర్థిక ఇబ్బంది లేకున్నా ఏదో సాధించలేకపోయామన్న వెలితి వెంటాడుతుంది. ఏ విషయంపై ఆసక్తి ఉండదు. గృహం ప్రశాంతంగా ఉంటుంది. పనులు మందకోటిగా సాగుతాయి. ఆహ్వానం, నోటీసులు అందుకుంటారు. ప్రియతముల కలయిక సాధ్యం కాదు. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. శ్రీవారు లేక శ్రీమతి వైఖరిలో మార్పు సంభవం. సంతానం అత్యుత్సాహాన్ని అదుపు చేయండి. ముఖ్యులలో ఒకరికి వీడ్కోలు పలుకుతారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. వృత్తుల వారికి సామాన్యం. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. నిరుత్సాహం వీడి ఉద్యోగ యత్నం సాగించండి. మార్కెట్ రంగాల వారికి ఒత్తిడి అధికం. ప్రింటింగ్ రంగాల వారికి ఆదాయాభివృద్ధి. వృత్తుల వారికి జన సంబంధాలు బలపడతాయి. వారం మధ్యలో చేపట్టిన పనులు మందకోడిగా సాగుతాయి. మత్స్య, కోళ్ల వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. మిత్రుల ప్రోత్సాహంతో దైవ దీక్షలు స్వీకరిస్తారు. మీ పథకాలు, ప్రణాళికలు సత్ఫలితాలను ఇస్తాయి. ఇంట ఒక శుభకార్యానికి అనువైన పరిస్థితులు నెలకొంటాయి. కొంతమంది ఆకస్మిక రాక అసహనం కలిగిస్తుంది. వారం చివర్లో నిరుద్యోగుల శ్రమ ఫలించి ఉద్యోగాలు సాధిస్తారు. గతం కంటే మెరుగైన ఫలితాలు సాధిస్తారు. కొన్ని సమస్యలు తీరి ఒడ్డున పడతారు. ప్రత్యర్థులను సైతం చాకచక్యంగా మీ దారికి తెచ్చుకుంటారు. ఆర్థికంగా మరింత బలపడతారు. వ్యాపారాలు విస్తరణలో అవాంతరాలు తొలగుతాయి. పారిశ్రామిక వర్గాలకు ఉత్సాహం పెరుగుతుంది. పశ్చిమ దిశ ప్రయాణాలు అనుకూలం. మీనరాశి వారు ఈ వారం శుభ ఫలితాలు పొందడం కోసం శ్రీకృష్ణ స్తోత్రాలు పఠించండి. మీనరాశి వారికి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. ఒక ముఖ్య గమనిక: ఈ 12 రాశుల ఫలితాలు మొత్తం ఒకే వ్యక్తికి వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా మార్పులుంటాయి. వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్యులను సంప్రదించగలరు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.